హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 2 పనులని మనం చూద్దామండి. ఇదిగోండి, మనం చూస్తున్నాం కదా, ఈ వైపునైతే E3 సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మించాల్సి ఉంది. అయితే ఇటు ఇంకా ల్యాండ్ ఎక్వైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కరకట్టకి కలపడం జరిగింది. ఇదంతా కూడా మనందరికీ తెలిసిన ముచ్చటే. అయితే ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 2 పనులు మొత్తం 3.92 కిలోమీటర్ల దూరం అయితే నిర్మించాల్సి ఉందండి. అయితే ఈ విధంగా మనం చూస్తున్నాం కదండి, మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం నుంచి ఈ విధంగా కరకట్ట వరకు అయితే 1.5 కిలోమీటర్ అంటే కిలోమీటర్న్నర అయితే నిర్మించడం జరిగిందండి. ఇక అక్కడి నుంచి మిగిలిన 2.42 కిలోమీటర్స్ అయితే నిర్మించవలసి ఉందండి. మొత్తం తార్ రోడ్డుని కరకట్ట వరకు అయితే కలిపినటువంటి పరిస్థితి అండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే ల్యాండ్ ఎక్వైజేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే E3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఎక్కడెక్కడ ల్యాండ్ ఎక్వైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరియు ఎక్కడెక్కడ భూములను ఇచ్చారు అనేటువంటి విషయాలను కూడా మనం ఇప్పుడు చూద్దామండి. మొత్తం ఈ 3.42 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇవన్నీ కూడా చూద్దాం. ఇదిగోండి, మనం చూడొచ్చు, ఇక్కడ మనం చూడొచ్చండి, రోడ్డు నిర్మాణం చేశారు కదా, తర్వాత అరటి తోట కనిపిస్తుంది. ఆ అరటి తోట వరకు అయితే ఇప్పుడు నిర్మాణం చేశారు. అక్కడ నుంచి ఆ అరటి తోట ఇంకా రోడ్డు నిర్మాణానికి అయితే ఇవ్వలేదు. చూద్దామండి, ఇంకా దగ్గరికి వెళ్ళి కూడా మీకు నేను చూపిస్తాను. ఇంకా ఆ అరటి తోట రైతుతో ప్రభుత్వం అయితే సంప్రదింపులు చేస్తూ ఉందండి. చూస్తున్నారు కదా, ఆ అరటి తోట వడికైతే నిర్మాణం చేశారు. అక్కడ నుంచి ఇక తర్వాత చూద్దామండి. ఇదిగోండి, మనం చూడొచ్చు, అక్కడ నుంచి 1 ఎకరం దూరంలో మధ్యలో 1 ఎకరం ఉంది కదండి, అరటి తోట మనం చూసాం. ఆ అరటి తోట తరువాత ఇదిగో ఈ విధంగా అయితే మరలా రోడ్డు నిర్మాణానికి భూములు అయితే ఇవ్వడం జరిగింది. భూములు ఇచ్చిన చోట ఇదిగోండి రోడ్డు నిర్మాణం ఈ విధంగా ఎర్త్ వర్క్ అయితే జరిగింది. చూస్తున్నారు కదా, భూములు ఇచ్చిన దగ్గర వెంటనే ఎర్త్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. ఇదిగో మనం చూస్తున్నటువంటి ఈ అరటి తోట కూడా రాజధాని నిర్మాణానికి ఇచ్చినట్లేనంటండి. ఎందుకంటే అరటి తోట పంట చేతికి వచ్చే టైం కాబట్టి 1 నెల గడువు తీసుకొని ఇస్తారంట. తరువాత చూసినట్లయితే ఇదిగో ఈ నర్సరీని మనం చూస్తున్నాం కదా, ఈ నర్సరీ అయితే ఇంకా రోడ్డు నిర్మాణానికి అనుమతి అయితే ఇవ్వలేదు. వారు ఇంకా వారితో చర్చలు జరుపుతూనే ఉంది ప్రభుత్వం. ఇక తరువాత మనం చూసినట్లయితే ఆ నర్సరీ తర్వాత ఇంకొక 2 ఎకరాలు, ఆ 2 ఎకరాల తర్వాత మరలా ఇదిగో ఈ విధంగా అయితే రోడ్డు నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి. నర్సరీ పక్కనే అరటి తోట, ఈ 2 కూడా మనకి ఇవ్వలేదు. తరువాత మరలా ఈ విధంగా రోడ్డు నిర్మాణం అయితే చేశారు. ఇక్కడ చాలా భూమిని అయితే ఇచ్చారండి రాజధాని నిర్మాణం కోసం. ఆ కొబ్బరి చెట్లు అవి కనిపిస్తున్నాయి కదండి, ఆ వైపుగా అయితే రోడ్డు వెళ్తుంది అలా స్ట్రైట్గా. ఇంకా అక్కడ భూములను కూడా ఇవ్వలేదు. మనం దగ్గరికి వెళ్ళి కూడా చూద్దామండి. ఆ కొబ్బరి చెట్లు అవి ఉన్నది, అది కూడా అరటి తోటే. ఆ భూములు కూడా రాజధానికి E3 సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణానికి అయితే ఇవ్వలేదు. మనం చూద్దామండి ఇంకా దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇదిగోండి ఆ కొబ్బరి చెట్లు, ఆ అరటి తోట, ఇది ఇంకా ఇవ్వలేదు. దాని తర్వాత మరలా రోడ్డు నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి. ఇదిగోండి, ఇదేమో ఉండవల్లి గృహాల దగ్గర నుంచి కట్టకు వచ్చేటువంటి R&B రోడ్డు అండి. ఈ రోడ్డు కూడా E3 సీడ్ యాక్సిస్ రోడ్లో కలిసిపోనుంది. చూద్దామండి, ఇదిగోండి ఈ విధంగా మరలా రోడ్డు నిర్మాణం జరిగింది. ఎక్కడెక్కడ భూముల ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు జాగ్రత్తగా గమనించండి. తర్వాత అక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వచ్చినట్లయితే ఇదిగోండి మరలా ఈ విధంగా రోడ్డు నిర్మాణం జరిగింది. చూస్తున్నారు కదా, రోడ్డు నిర్మాణం జరిగింది. ఇక్కడ కూడా ఇదిగో ఒక ఇల్లు కనిపిస్తుంది, దాని తర్వాత కాస్త భూమి కనిపిస్తుంది. ఇదిగోండి ఇది కూడా ఇంకా ప్రభుత్వానికైతే ఇవ్వలేదు. తరువాత మరలా రోడ్డు నిర్మాణం జరిగింది, చూసారా, మట్టి అవన్నీ పోశారు. తర్వాత అరటి తోట ఉంది. అక్కడ వరకు అయితే ఇదిగో ఈ విధంగా ఎర్త్ వర్క్ జరిగినటువంటి పరిస్థితి అండి E3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి. ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం జరిగింది కదండి. ఇక ఇక్కడ నుంచి ఇంకా ముందుకి ఒక 10 ఎకరాల దూరం వరకు అయితే భూములను ఇవ్వలేదు. అదిగో చూస్తున్నారు కదా, ఆ అరటి తోట దగ్గర నుంచి 10 ఎకరాల భూములను అయితే ఇవ్వలేదు ఇంచుమించుగా. తర్వాత మరలా ఇదిగో ఈ విధంగా భూములను అయితే ఇచ్చారు. ఇచ్చిన చోట ఈ విధంగా రోడ్డు నిర్మాణం ఎర్త్ వర్క్ అయితే జరిగింది. ఇప్పుడు మనం ఉండవల్లి గృహాల నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి కరకట్ట వరకు ఉండేటువంటి R&B రోడ్డు దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఇంకాస్త ముందు దూరంలోనే ఆ R&B రోడ్డు ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి చూద్దామండి. చూశారు కదా, ఈ విధంగా అయితే రోడ్డు నిర్మాణం జరిగింది. తర్వాత అరటి తోట కనిపిస్తుంది కదా, అక్కడైతే మరలా రోడ్డు నిర్మాణం జరగలేదు. ఇదిగో చూస్తున్నారు కదా, జూమ్ చేసి, అక్కడ కూడా రోడ్డు నిర్మాణం జరగలేదు. ఆ భూములు కూడా ఇంకా ఇవ్వలేదు. వారితో కూడా ప్రభుత్వం అయితే సంప్రదింపులు
చేస్తూ ఉంది, మాట్లాడుతూ ఉందండి, ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. రైతులు మనస్ఫూర్తిగా ఇచ్చిన తర్వాతే రోడ్డు పనులు అయితే మొదలు పెడుతుంది. ఇక అక్కడి నుంచి మనం ముందుకు వెళ్దామండి. ఇదిగోండి, ఇదే మనం చెప్పాం కదా, ఉండవల్లి గృహాల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వరకు ఉండేటువంటి ఆర్ఎన్బి రోడ్డు, కరకట్టకు ఉండేటువంటి రోడ్డు. ఈ రోడ్డుకి రెండు వైపులా ఇదిగో చూడొచ్చండి, మనం క్లియర్గా చూడొచ్చు. రైట్ సైడు రోడ్డు నిర్మాణం చాలా జరిగింది. ఇదిగో ఇలా వెళితే ఇటే ఉండవల్లి వస్తుంది. బకింగ్హామ్ కెనాలు, స్టీల్ బ్రిడ్జ్ కూడా ఈ స్ట్రైట్గానే ఉంటాయి. ఆ కొండ అది కనిపిస్తుంది కదండి, అలాగే ఈ బైక్ వెళ్తుంది కదా ఇటువైపు మనం చూడొచ్చు. ఇటువైపు చాలా దూరం అయితే రోడ్డు నిర్మాణం జరిగిందండి. ఇంచుమించు 1 కిలోమీటర్ వరకు అయితే రోడ్డు నిర్మాణం జరిగింది. తర్వాత ఇదిగో ఇక్కడ మరలా భూములు ఇవ్వలేదు. ఈ విధంగా రోడ్డు నిర్మాణం చేసుకుంటూ వచ్చారు 1 కిలోమీటర్. మనం చెప్పుకున్నాం కదా, ఇదిగోండి మనం చూడొచ్చు, అది కరకట్ట, కారులో వెళ్తున్నాయి కదా, ఇది ఇక్కడ వరకు అయితే మరలా రోడ్డు నిర్మాణం జరిగింది, ఎర్త్ వర్క్ జరిగింది. ఇక్కడ మరలా దుక్కి దున్నినటువంటి ఈ భూమిని ఇవ్వలేదు రాజధాని నిర్మాణం, సీడాక్సిస్ రోడ్డు నిర్మాణానికి. దీని తర్వాత ఇంకా ముందుకు వెళ్ళి మనమైతే చూద్దామండి. దూరంగా అరటి తోటలు అవి కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు అయితే ఈ రోడ్డు నిర్మాణం ఇంకా జరగలేదు, ఈ భూములు ఇంకా ఇవ్వలేదు. అరటి తోటల తరువాత ఇదిగో చూశారు కదా, ఈ అరటి తోట తరువాత మరలా రోడ్డు నిర్మాణం అయితే చేశారు. మనం క్లియర్గా చూడొచ్చండి, ఇదిగోండి రోడ్డు నిర్మాణం చేశారు స్ట్రైట్గా, క్లియర్గా చూడొచ్చు. ఆ కొబ్బరి చెట్లు అవన్నీ కనిపిస్తున్నాయి కదండి, అక్కడ వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. మరలా అక్కడి నుంచి భూములను అయితే ఇవ్వలేదు. ఇక్కడ కూడా ఒక 10 ఎకరాలు ఉంటుందండి ఆ భూములు, సీడాక్సిస్ రోడ్డుకి ఇవ్వకుండా ఉన్నటువంటి భూములు చూడవచ్చు. మనం రోడ్డు నిర్మాణం జరిగినటువంటి ప్రదేశాన్ని చూస్తూ ఉన్నాం మనం. ఇక తర్వాత అక్కడి నుంచి ఇంకాస్త ముందుకు వెళ్తే మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అంటే కరెక్ట్గా కొండవీడు వాగు కాలువ పైనుంచి స్టీల్ బ్రిడ్జికి కనెక్టివిటీగా నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జి దగ్గరికి అయితే రావడం జరిగిందండి. అక్కడ బ్రిడ్జి నిర్మాణం అవి చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చండి, ఈ రోడ్డు నిర్మాణం కోసం ఇచ్చినటువంటి భూములని మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. అదిగో ఆ దూరంగానేమో బ్రిడ్జి నిర్మాణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి, మనం చూడొచ్చండి. ఇదిగో ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఈ భూములన్నీ ఉన్నాయి కదా, పంట లేకుండా ఉన్నటువంటి ఈ భూములు, ఇవన్నీ కూడా E3 సీడాక్సిస్ రోడ్డు నిర్మాణానికి ఇచ్చేశారు రైతులు. అలాగే ఎర్త్ వర్క్ జరిగింది కదండి, బ్రౌన్ కలర్లో మట్టి తోలారు కదా, ఇది కూడా భూములు ఇచ్చేశారు E3 సీడాక్సిస్ రోడ్డుకి. కంటిన్యూగా ఇచ్చారండి. మరలా ఈ బ్రిడ్జి నిర్మాణం దగ్గర అక్కడ ఒక పెద్ద ట్యాంక్ కనిపిస్తుంది కదండి, అక్కడ మాత్రం భూములను ఇవ్వలేదు. దగ్గరికి వెళ్ళి కూడా మనం చూద్దామండి. మనం చాలా దగ్గరగా వచ్చేసామండి, స్టీల్ బ్రిడ్జి దగ్గరికి అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇప్పుడు మనం చూడొచ్చు. ఇదిగో ఇవ్వనటువంటి భూమి ఇది, అరటి తోట ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదండి. ప్రాథమికంగా మనం ఒక అంచనాకైతే రావచ్చండి. ఏదైతే E3 సీడాక్సిస్ రోడ్డు ఫేజ్ 2 పనులలో భాగంగా నిర్మించాల్సినటువంటి 2.42 కిలోమీటర్లకు సంబంధించినటువంటి పనులు 60% భూములకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోయాయి. వారు భూములను ఇవ్వడం జరిగింది. ఇచ్చిన చోట ఎర్త్ వర్క్, రోడ్డు వర్కులు జరుగుతూ ఉన్నాయి. మరొక 40% రైతులైతే ఇంకా భూములను ఇవ్వలేదు. వారందరితో కూడా ప్రభుత్వము, అధికారులు చర్చలు జరుపుతూ ఉన్నారు. వారిని ఒప్పించి ఈ భూములైతే తీసుకొని రోడ్డు నిర్మాణం అయితే పూర్తి చేస్తారు. ఇదిగోండి మనం చూడొచ్చు, దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ క్రేన్లు అవన్నీ కూడా స్టీల్ బ్రిడ్జికి సంబంధించి. ఇదేమో కొండవీడు వాగు కాలువపై నిర్మిస్తున్నటువంటి కనెక్టివిటీ బ్రిడ్జికి సంబంధించినటువంటి వర్క్. ఇదిగో ఈ ప్రాంతంలో కూడా చూడొచ్చు, ఈ ప్రాంతంలో కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా మీకు నేను ప్రతి అప్డేట్ని కూడా వివరంగా తెలియజేస్తూ ఉంటాను. దయచేసి మీరైతే పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ మరొక్కసారి నమస్కారాలు.